సో ఈరోజు ఏంటిదంటే వెరీ ఈజీ టైప్ ఆఫ్ శాండ్విచ్ అనమాట. శాండ్విచ్ చాలా చాలా ఈజీ డిష్ అండ్ వెరీ టేస్టీ డిష్, ట్రస్ట్ మీ. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మీరు నోట్ చేసేసుకుంటే ఫటాఫట్ చేసేద్దాం. ఇట్స్ అ వెరీ వెరీ ఈజీ రెసిపీ. ఓకే, 4 slices ఆఫ్ శాండ్విచ్ బ్రెడ్, 2 cheese slices, కొత్తిమీర, ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఉప్పు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, బటర్. ఫస్ట్ వచ్చి ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకోవాలి, మంచిగా సన్నగా, అప్పుడే బాగుంటుంది. పచ్చిమిరపకాయ మీ ఇష్టం, మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత చాప్ చేసుకోవచ్చు, బాగా సన్నగా. టొమాటోని కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర. సో ఇవన్నీ దీనిలో వేసేసుకున్నాను. సో దీని అంతా మంచిగా కలిపేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోస్ అండ్ కొత్తిమీర. దీంట్లో ఊరికే వేసామంటే వేసాం చాలు. పసుపు, ధనియా పౌడర్ కూడా ఎక్కువ వేయకండి, ఊరికే ఒక పించ్. చిల్లీ పౌడర్ కూడా బాస్, సాల్ట్ కూడా వెరీ లిటిల్. వీటన్నిటిని మంచిగా కలపాలి. స్లైస్ తీసుకోండి. బటర్ అంతా పూసేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్లైస్ తీసుకొని ఈ మసాలా ఉంది కదా నీట్గా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు చీజ్ స్లైస్, క్లోజ్ ఇట్ విత్ అనదర్ స్లైస్. నౌ ఇట్ ఈస్ ఫ్రైయింగ్ టైమ్. లైట్గా ఆయిల్ వేసుకోండి, మరి ఎక్కువ వద్దు. సో మన ప్యాన్ మంచిగా వేడెక్కిపోయిందండి. స్లైస్ నేను కొంచెం సిమ్లో పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఒక్కసారి గట్టిగా పామ్తో ప్రెస్ ఇట్. స్లోగా టర్న్ యువర్ బ్రెడ్ స్లైస్. నో 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 నీకు ఇంకా కావాల్సిన బోల్డ్ స్లైసులు చేస్తా. బోర్డ్ ద సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయింది. చాపింగ్ బోర్డ్లోకి తీసేసుకుందాం. దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం. ఆహా, నువ్వు తిను, నేను తింటా. ఓకే, మై గాడ్, చూసారా చీజ్ ఎలా ఉందో? ఇంత బాగా కనిపిస్తుంది కదా. బా, बहुत अच्छा है.